అని చెప్పితే దానికి సమాధానం ఏమని చెప్పాలి? తెలంగాణలో ఎవరిని అడగాలి? ఆ సమాధానం ఎవరిని అడగాలి? ఆ పిల్లగాడి యొక్క గొంతు ఎంత? రేవంత్ రెడ్డి కాదు, 5,000 పోస్టులు నువ్వు ఎలా పంచుతావన్నావో నేను ఇక్కడి నుంచి చెప్తున్నా, వినండి మీరు. సరూనగర్ స్టేడియం నుంచి నువ్వు ఏ ఎల్బీ నగర్ స్టేడియంలో అయితే 5,000 నియామక పత్రాలు ఇస్తున్నా, తలలు లెక్క పెట్టుకుంటున్నావు కదా, ఇదే మా పోలీస్ అభ్యర్థులతో ఛాలెంజ్ చేస్తున్నా. 5,000 పోస్టుల్ని నువ్వు రోస్టర్ విధానంలో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ, బీసీఏ, బీసీడీ, ఈ ఎన్సీసీ కోట, సిపిపి కోట, ఎంఎస్పీ కోట, స్పోర్ట్స్ కోట, ఎక్స్ సర్వీస్ మెన్ కోట, హోంగార్డ్ కోటకి 15 రకాల కోటాలకి నువ్వు ఎలా పంచుతావో మా అందరికీ కూడా చూపెట్టు. 5,000 పోస్టుల్లో 3,000 పోస్టులు సిటీ సరౌండింగ్లో పోతే 2,000 పోస్టులు 29 జిల్లాలకు వస్తే మిగిలిన 1,400 పోస్టులు 33% మహిళల బొంగ 1,400 పోస్టులు 29 జిల్లాలకు 14 కేటగిరీలకి పంచు. నువ్వు పంచే ధైర్యం ఉందా? నీకు గుండె ధైర్యం లేకనే ఇన్ని రోజులకు 5,000 పోస్టులకి నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినావు. అదే ఇచ్చే ధైర్యం ఉందా? ఒక్క కులంలో ఒక్క పోస్టు కూడా రాకుంటే నువ్వెందుకయ్యా పోస్టులు నువ్వెందుకు ఇస్తున్నావు? అలాగే జీవన్ మన 40 రద్దు చేస్తా అని నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో 48 సీట్లు వస్తే తల్లి పాలు రొమ్ము గుద్దినట్టు నువ్వు ఆ జీవన్ రద్దు చేయకుండా నీ పార్టీ కార్యకర్తల కన్నా నీ జీవన్ నెంబర్ 40 బాధ్యుల్ని రోడ్ల వెంబడి తిప్పాం కదా. ఆ రద్దు చేయకుండా జీవన్ నెంబర్ 40 రద్దు చేయకుండా దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ లేకుండా ఇంతవరకు ఇవ్వకులే. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా టీజీఎస్పీ పోస్టులను రిలీజ్ చేసినట్లయితే దాని మీద కోర్టులో కేసేస్తుందని తెలుసుకొని ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన చరిత్రలో టీజీఎస్పీ పోస్టులు లేకుండా నోటిఫికేషన్ ఇచ్చిన చరిత్రలో రేవంత్ రెడ్డి గారు ఒక్కడే మిగిలిపోయిండు. ఇన్ని అవస్థలు జరుగుతున్నాయి. అదే జీవన్ నెంబర్ 46 మీద హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు రాకేష్ రెడ్డి అన్న మా అందరి దగ్గరకు వచ్చి ఆ రోజు ముఖాల మీద కూర్చొని ఏడుస్తున్న సమయంలో మేము ఓట్లేసిన ఏ నాయకుడు రాలే, మేము ఓటేయని రాకేష్ రెడ్డి అన్న వచ్చే మా కన్నీళ్లు దూర్చాడు. ఇక్కడున్న పోలీస్ అభ్యర్థులందరికీ అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కేటీఆర్ సార్ గారు మాకు ఫోన్ చేసి, బిడ్డ మేము ఆ రోజు తప్పు జరిగింది మా వల్ల తెలుసుకోలేక దాని తర్వాత ఆ కేసుని కూడా సుప్రీంకోర్టు వరకు సార్ తీసుకెళ్లి మనకు సహకరిస్తున్నాడు. అలాగే జీవో నెంబర్ 31 ఏజ్ రిలాక్సేషన్, ఇది ఎంత అన్యాయమో చెప్తా. కేసీఆర్ గారు 2022లో పోలీస్ నోటిఫికేషన్లో ఉన్న 7 సంవత్సరాలని 34 తీసుకొచ్చాడు. 2024 ఫిబ్రవరి 7 నుంచి 2026 ఫిబ్రవరి 7 వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో పోలీస్ నోటిఫికేషన్ వచ్చిందా? పెంచుతాడు కానీ అది గ్రహించిన సుధీర్ రెడ్డి గారు మన 32 సంవత్సరాలు 27 నుంచి 32కు పెంచాడు. అంటే నీ అన్యాయాన్ని ఎవడు ప్రశ్నించలేడా? ప్రశ్నించడానికి వస్తాడు, తరానికి ఖచ్చితంగా ఒకడు ప్రశ్నించేవాడు వస్తాడు. ఆ ప్రశ్నించడానికి వచ్చిన రోజు నీ పార్టీ కూక్కడవేళ్లతో సహా పెకిలించకపోతుంది. ఒక్కరోజు దిల్సుఖ్నగర్ వచ్చినా మా పోలీస్ అభ్యర్థుల కష్టాలు తెలుస్తాయి. హాస్టల్లో అన్నం తినలేక సాయిబాబా టెంపుల్ అర్ధాకలితో అలమటిస్తూ స్టడీ హాలల్లో వెన్నుముక అరిగేలాగా కూర్చున్నా నువ్వు అంటే సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఎవడిని అడిగితే పోలీస్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది? హోమ్ మినిస్టర్ సీఎం దగ్గర పెట్టుకున్నాడు, బోర్డు డీజీపీ ఆఫీస్ దగ్గర పెట్టుకున్నాడు. మేము చెమట చుక్కలుగా వచ్చిన ఈ తెలంగాణ గ్రామీణ ప్రాంత పోలీస్ అభ్యర్థులు ఎవరి దగ్గరకు వెళ్ళాలి? సీఎంని కలవనిస్తారా? బోర్డులోకి రానిస్తారా? అంటే మేము ఎవరిని అడగలేమని కదా, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఉంది కదా, నువ్వు వస్తావు కదా మళ్ళీ మా ఇంటికి. ఆ రోజు నీ పతనం నీకు గోరి కట్టే రోజు దగ్గరలో ఉంది. గుర్తుంచుకో, నువ్వు మమ్మల్ని ఎంత మోసం చేసినావో కడుపులో అదే రగిలిపోతుంది. చివరిగా ఒక విషయం, కేసీఆర్ గారితో ఎప్పుడు నువ్వు పోల్చుకుంటావు కదా, 5,000 రైతు బంధు ఇస్తాను, నేను 6,000 ఇస్తా అన్నావు, నేను పింఛన్ 2,000 ఇస్తా అంటే 4,000 ఇస్తా అన్నావు. అదే కేసీఆర్ గారు 47,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చాడు. ఇది వాస్తవమా కాదా? పోలీసు అభ్యర్థులందరూ చప్పట్లు కొట్టి చెప్పాలి.
2022 పోలీస్ నోటిఫికేషన్లో 18,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నేను అంతకన్నా గొప్పవాడు కావాలి అనుకుంటే 20,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలి, కానీ 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే మాటల్లో కాదు రేవంత్ రెడ్డి గారు, చేతుల్లో చెప్పాలి. 18 మంది అమరవీరులు జరిగారు. ఇదే ఇంకొక విషయం, జీవో నెంబర్ 46 కేసు హైకోర్టులో జరుగుతుంది. మేమందరం హైకోర్టుకి ఆటోలో వెళ్తుంటే కోర్టులో కేసు వేసిన వాళ్ళ నాన్న మా అమ్మటి రోజు తిరిగే విద్యార్థి రోజు ఫోన్ చేసి వాళ్ళ నాన్న కేసు ఏమైంది చిన్న మావాడు ఊకే భయపడుతుండే ఇంట్లో అని అడిగితే, కోర్టుకు పోయే క్షణం వల్ల వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే, అన్న నా కొడుకు చచ్చిపోయిండు దినానికి రమ్మని నా తండ్రి చెప్పినప్పుడు గుండెలు రోజు ఇచ్చినాయి కదా అక్కడ ఉన్న వాళ్ళవి. ఇంకొక విషయం, ఆ రోజు బస్సు యాత్ర కోసం ఇదే ఇంద్రానాయక్ అన్న, ఇదే నవీన్ పట్నాయక్ని, ఇదే శంకర్ని, ఇదే శంభుని, ఇదే చెర్రి ప్రవీణ్ని, ఇదే బుక్యా కుమార్ని నువ్వు గద్దల్లాగా వాడుకున్న రోజు మీకు దేవుళ్ళలాగా కనపడ్డావు. కానీ ఈరోజు మేము దెయ్యాలలాగా కనపడుతున్నావా? మా యొక్క రక్త చెమట చుక్కలతోటి మీకు కాన్వాయ్ లేని రోజు, మీరు తిరిగిన రోజు మేమేమో ఏం బాధలు పడాలి? ఒక్కరోజు నువ్వురా ఒక్కరోజు నువ్వు వచ్చి మా అవస్థలు పడు. 33 రోజులుగా దేవుణ్ణి ప్రార్థించినట్టు నిండు ఎండలో కానీ వర్షంలో కూడా దిల్సుఖ్ నగర్లో మొత్తుకుంటుంటే మా యొక్క ఆర్తనాదాలు విని నువ్వు ఎండ్రిని దాగి చచ్చిపోమంటావా? నువ్వు నన్ను కన్నవా? నువ్వు నాకు అన్నం పెట్టినవా? నువ్వు ఎవడివిరా నన్ను చచ్చిపోమంటానికి? బాయిలో దూకి చావమంటావా? నీకు ఓటేయడం కోసం ఇదే జీవో నెంబర్ 46 బాధ్యతలు నీకు పోలీస్ అభ్యర్థులు నువ్వు అనుకుంటున్నావేమో. చరిత్రలో పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్న వాళ్ళు ఈ తెలంగాణ రావడానికే 2009 అక్టోబర్ 9 పోలీస్ జీవో 14 ఫ్రీ జోన్ కోసం కేసీఆర్ గారు దీక్ష చేస్తేనే నీ ప్రభుత్వం కూలిపోయి 2014లో వచ్చింది. గుర్తుపెట్టుకో, పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్న వాడు ఎవడు కూడా చరిత్రలో మిగలేదు. 15 లక్షల మంది అప్లికేషన్స్ ఇంటూ 3 అంటే 45 లక్షలు నీకు కుక్కడ వేలతో సహా పికిలించబోతాయి. నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆ రోజు కేసీఆర్ సార్ గారు గెలవాలి, కిందన్న ఎమ్మెల్యే మీద అవినీతి, కేసీఆర్ సార్ గెలుస్తలే అని కిందన్న ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే ఏం కాదులనుకున్నారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఓడగొట్టాలని నిర్ణయించుకున్నారు. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఓడగొడితే రేవంత్ రెడ్డి గారు పత్త లేకుండా పోతారని నిర్ణయించుకున్నారు. అసలు నీకు ఎవడు సలహాలు ఇస్తున్నావు కానీ వాడు మాత్రం నీ మీద ఏదో పగ పెంచుకొని ఉన్నాడు. జై తెలంగాణ. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు దయచేసి మిత్రులకు అందరికీ విజ్ఞప్తి, బయట ఇక్కడ నుంచి గేటు వరకు, గేటు బయట కూడా దాదాపు ఒక 10,000 మంది జనాభా ఉన్నారు. అందరూ కూడా లోపల రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, పోలీసు వాళ్ళు దయచేసి వాళ్ళని అడ్డుకోవద్దు, వాళ్ళని పంపించాలని చెప్పి కోరుకుంటూ సింధు రెడ్డి గారు ఇప్పుడు మా ముందు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్టేజ్ని అలంకరించిన పెద్దలకి, స్టేజ్ కింద ఉన్న నా సోదరిమణులందరికీ నమస్కారం. నా పేరు సింధు. నేను తెలంగాణ నిరుద్యోగ యువతని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం అందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం మనందరినీ యూత్ డిక్లరేషన్ పేరిట మోసం చేసిందా లేదా? ముందుగా ఇక్కడ ఉన్నందరినీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారో మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఇచ్చారా లేదా? సో రేవంత్ రెడ్డికి వినపడేలా గట్టిగా చెప్పండి, ఇచ్చారా లేదా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా మీకు కళ్ళు తెరుచుకుంటాయని నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పినారు కదా ఇచ్చామని, ఇవ్వలేదు అని నా నిరుద్యోగ సోదరులు చెప్తున్నారు. కాబట్టి మీరు దయచేసి కళ్ళు తెరుచుకొని అబద్ధాలు చెప్పడం మానేయండి. ఈరోజు యూత్ డిక్లరేషన్ పేరిట మనందరి భవిష్యత్తుకి డెత్ డిక్లరేషన్ రాసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అవునా కాదా? సో మనం అందరం కలిసి కట్టుగా ఏకంగా ఉండి రేవంత్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుకి మనం గోరీ కట్టాల్సిన అవసరం ఉందా లేదా? అందరం కలిసి కట్టుగా పనిచేద్దామా? ఈ స్టేజ్ మీద నుంచి నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నా, మేము ఇన్ని రోజులు ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే మా సోదరిమణుల మీద ఎన్ని రకాలుగా అక్రమ అరెస్టులు చేశారు, ఆన్లైన్ ట్రోలింగ్స్ చేశారు, ఒక ఆడబిడ్డలను కూడా చూడకుండా రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి అరెస్టులు చేసిండ్రు. సో ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా, ప్రజాప్రభుత్వంలో ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఇటువంటివి ఇక మీదట మేము సహించేది లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే,
మీరు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు హిట్లర్ని ఆదర్శంగా తీసుకుంటా అంటున్నారు కదా, అదే హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్న మీరు ఒక్కసారి చరిత్ర తిరగేసి చూస్తే ఎమర్జెన్సీ పాలనలో ఇందిరాగాంధీ గారిని అడ్డుకున్నది యువతనే, అవునా? సో మళ్ళీ ఇప్పుడు మనం అదే యువశక్తిగా ఎదురు తిరిగి రేవంత్ రెడ్డిని గద్దె దించుదామా వద్దా? సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సుధీర్ రెడ్డి గారికి ఇంకా రామన్న గారికి థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరి ఈరోజు ముఖ్యంగా ఇందిరానాథ్ గారు అనేక రంగాలు పోరాటం చేసిండ్రు. నిరుద్యోగుల పక్షంలో వాళ్ళ టీం అంతా నిలబడి చిక్కడిపల్లికి వచ్చిన వాళ్ళు, లైబ్రరీకి వచ్చిన వాళ్ళు, అమీర్పేట వాళ్ళు, మరి ఓయికెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ కూడా నిరుద్యోగుల పట్ల నిలబడి అలుపెరగని పోరాటం చేస్తుండ్రు. అందులో ముఖ్యమైన భూమిక పోషిస్తున్న ఇందిరానాథ్ గారు ఇప్పుడు మేము ముందు మాట్లాడతాం. అన్న అందరూ ఒక 2 నిమిషాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ ఎట్లా వచ్చిందని చెప్తా. మీరు కనుక మొత్తుకుంటే మా సమస్యలు పరిష్కారం కావు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎట్లా వచ్చింది, మమ్మల్ని ఎట్లా వాడుకున్నది, మేము ఏం బాధపడుతున్నాం, ఆ సమస్యలను ఒక 2 నిమిషాలు చెప్పి వెళ్ళిపోతా. మీరు అట్లే అరిస్తే ఆ సమస్య వాళ్ళకి వినబడదు, టీవీ వాళ్ళకు కూడా వినబడదు. దయచేసి అర్థం చేసుకోండి. సభ పైన ఉన్న కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ముఖ్యంగా నిరుద్యోగులకు ముందు వరుసలో మమ్మల్ని కూర్చోబెట్టిన దేవిరెడ్డి సూర్యరెడ్డి గారికి, మా నిరుద్యోగుల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు వస్తున్న కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ వస్తుంది, మెగా డిఎస్సి వస్తుంది, పిల్లలందరినీ ఊసిగొల్పి ఇలా 18 మంది నిరుద్యోగులు చనిపోతే కనీసం మాట్లాడిన కోదండరాం గారు, ఇలా మీ మంత్రి పదవి కోసం, మీ ఎమ్మెల్యే కోసం మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇలా నిరుద్యోగులు అంత కష్టపడుతుంటే రోడ్లకు ధర్నాలు, రాస్తారోకోలు, దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో, ఓయూలో ఇంతమంది నిరుద్యోగులు కష్టపడుతుంటే కనీసం మాట్లాడడానికి మనసైనా రాలేదా కోదండరాం గారు? కోదండరాం గారు మీరు మా దగ్గరకు వచ్చి 2 సీట్లు ఉడబీకండి, కేటీఆర్ కేసీఆర్ సీట్లు ఉడబీకండి, మేము ఉద్యోగాలు ఇస్తాను. అసలు ఊడగొట్టాల్సింది మిమ్మల్ని. ఎందుకంటే ఈ తెలంగాణ నిరుద్యోగులను ఎంత ఘోరంగా వాడుకొని మీరు అధికారంలో వచ్చారనే విషయం ఇలా క్లారిటీగా అర్థమవుతుంది. అన్న మీకు మాటిస్తున్నా, సాయిబాబా గుడి మీద ఆనేసి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని రానియం. ఇక అయిపోయింది దుకాణం, కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ చేయాలిగా. ఇది మా నిరుద్యోగుల తరఫు నుంచి సాయిబాబా గుడి మీద ఆనేసి చెప్తున్నా. ఇక కాంగ్రెస్ పార్టీ రానివ్వం కూడా. ఈ నిరుద్యోగుల నుంచి మేము రానివ్వం కూడా. అదేవిధంగా ఇలా చాలా నిరుద్యోగులు 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు. కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు మెంబర్లు కూడా కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించే ప్రయత్నం కూడా చేయట్లేరు. ఇవాళ మేము ఏం అడుగుతున్నాం? ఇవాళ మీరు ఎన్నికల కూడా చేయట్లేరు. ఇవాళ మేము ఏం అడుగుతున్నాం? ఇవాళ మీరు ఎన్నికల
ఇలా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు రాహుల్ గాంధీ అని చిక్కడపల్లి లైబ్రరీ తీసుకొచ్చి ఓడ దాటిన పోవడం వలన పరిస్థితి ఇలా తీసుకొచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా బల్మూరి వెంకట్ నయ వంచన నయ మోస యువకులం నాకులం అనే బల్మూరి వెంకట్ ఎక్కడ పోయినావు? ఎక్కడయ్యా బల్మూరి వెంకట్? మంత్రి పదవి వచ్చిందా? మంత్రి హోదా వచ్చిందా నీకు? మంత్రి హోదా వచ్చిందా? ఇలా మమ్మల్ని ఇలా నిరుద్యోగులని జియో40 సోదరులను జియో29 సోదరులను అదేవిధంగా పోలీసు ఉద్యోగుల నిరుద్యోగులను అందరినీ వాడుకొని ఇలా మంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి బల్మూరి వెంకట్ గారు. మా బాధలు కనబడతలేదా మీకు? కనబడతలేదా? కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఎక్కిన పల్లి బొట్టాలు నడుకోవడానికి ఎవరు లేడు. మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మెట్లెక్కినప్పుడు మీ దాంట్లో అసలు ఊచున్నాడు కూడా లేడు. అసలు మేము కాంగ్రెస్ పార్టీని వెళ్ళిన తర్వాత అందరినీ ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఎలా గెలిపించాలి ఎలా చేయాలి చెప్తే ఇలా అధికారంకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులందరూ కూడా ఒక్క తాటిగా వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పడితే ఎక్కడ కొట్టి సంపరి మన బాధ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకేం చేద్దాం చెప్పరి? ఎన్నిసార్లు తను చేయాలి, ఎన్నిసార్లు రాష్ట్రోకోలు చేయాలి? ఎక్కడ కనబడితే ఎక్కడ ఏ ఎమ్మెల్యే కనబడినా ఏ ఎమ్మెల్యే ఉన్నా కొట్టని ఫస్ట్. కొట్టిన తర్వాతే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మా బాధ కడుపు కోత ఇన్ని సమాజాలు దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇది 3వ సంవత్సరం. ఒక్క నోటిఫికేషన్ లేదు. 60,000 ఒక ఆయన అంటాడు 60,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా 90,000 ఇచ్చినా లడ్డు వేలం పాట పాడినట్టు. సిగ్గుందా మీకు? పిజ్జాలు బర్గర్లు తిని ఏసీ రూమ్లో కూర్చొని మా బాధలు మీకు తెలుసా? లడ్డు వేలం పాట పాడినట్టు మమ్మల్ని ఇలా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చాలా సమస్యలు ఉన్నాయి. జియో49 కానీ జియో29 కానీ జియో46 కానీ అదే అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు కూడా రామన్నకు తెలుసు. కాబట్టి ఈ ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని, ఈ దగాకోరి ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెక్స్ట్ సారి మనం అందరం కూడా నిరుద్యోగులందరూ కూడా తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇంతటి అవకాశం ఇచ్చిన సుధిరెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు చెల్లె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చింది అనితా ముదిరాజ్ గారిని మాట్లాడాల్సిందే కోరుతాం. నా పేరు అనితా ముదిరాజ్. ఇక్కడికి విచేసి వచ్చినటువంటి నిరుద్యోగ యువతి యువకులకు మరియు అదే విధంగా బీఆర్ఎస్ ప్రధాన నాయకుడు మన కేటీఆర్ అన్నకి ఇంకా ముఖ్యమైన నాయకులందరికీ నమస్కారం. ఈ రోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి పాలన అతి ఎట్లా ఉందంటే మనం దోసుకోనికే కాంగ్రెసే పుట్టిందా అనిపిస్తుంది. అందుకే ఈ రోజు నిరుద్యోగ యువతి యువకుల నుండి శోక సంతాప హృదయంతో కాంగ్రెస్ కు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజు చూసుకున్నట్లయితే ఆయన మేనిఫెస్టోలో చెప్పిండు 1 సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. ఆ యొక్క 2 లక్షల ఉద్యోగాలకు ఆశపడి ఆయన తొడగోసుకుంటే మేము మెడగోసుకుంటాం అనే విధంగా చెప్పులు అరిగే విధంగా ఆయన కోసం తిరిగినాం. కానీ ఈ రోజు ఏం చేస్తుండో నిరుద్యోగులతోనే ఆట ఆడుకుంటుండో. మా నిరుద్యోగ సమస్యలను అర్థం చేసుకొని ఈ రోజు మా నిరుద్యోగ సమస్యలను అర్థం చేసుకొని ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తామని మేము అనుకుంటే ఈ రోజు మాతోనే చెలగట మాడతావా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదే విధంగా చూసుకున్నట్లయితే ఆయన 2040 దాకా సీఎం అయితే అంటాడు. ఏ విధంగా అయితే సీఎం నువ్వు? ఉద్యోగాలు వేయని కానీ కూడా మేము అడుగుతున్నాం. తక్షణమే 20,000 నోటిఫికేషన్ తోని నువ్వు ఈ రోజు ఉద్యోగాలు రిలీజ్ చేస్తానని అనుకుంటే ఈ రోజు బొంద పెట్టడానికి మా అడుగులు ముందల పడ్డాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుండి మరో ఉద్యమం బయలుదేరుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ పెట్టినటువంటి ప్రతిపక్ష నాయకుడు మన కేటీఆర్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు మా బాధ ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా
రాష్ట్రంలో కూడా సిద్ధరామయ్యని పక్క జరిపి వేరే నాయకుడిని కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ 2 ఏళ్ళు కూడా నీ పాలన కాపాడుకోవాలని కూడా మేము హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ చెల్లె. ఒక్కొక్కరు మైక్ ఇస్తే గంటకు తక్కువ మాట్లాడుకుంటే ఎవరు లేరు. ఇప్పుడు చెల్లె ప్రత్యూషన్ మాట్లాడుతుందో కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మీకు అందరికి ఆకలి అవుతుంది అనుకుంటున్నా. మీరు గట్టిగా పిడికిలు బిగించి జై తెలంగాణ. నేను ఒక వలసల పాలమూరు జిల్లా నుంచి వచ్చాను ఇక్కడికి. నా పేరు ప్రత్యూష రాథోడ్. నేను ఒక గిరిజన బిడ్డని. సేన్ రామ్ రామ్ భియా, జై సేవాలాల్, జై సేవాలాల్. అయితే ముందుగా నేను ప్రతి ప్లాట్ఫామ్ మీద నుంచి కేసీఆర్ గారికి ఒక చిన్న థ్యాంక్స్ ఇక్కడ నుంచి సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈరోజు ఒక గిరిజన బిడ్డ కాబట్టి సార్, ఇక్కడ 80% మంది, ఎంతమంది మీ పేరెంట్స్ రైతులు ఉన్నారండి ఇక్కడ? ఒకసారి చేతులు ఎత్తండి. రైతు బిడ్డలా అందరూ? ఇక్కడ అందరూ రైతు బిడ్డలే ఉన్నారన్నా. అయితే కేసీఆర్ గారు నిజానికి మా గ్రామాలలో, మా తండాలలో చదువు అనేది మాకు ఒక డ్రీమ్లా ఉండేది. విద్య అనేది ఒక కళలాగా ఉండేది సార్. గురుకులాలు ఎస్టాబ్లిష్ చేసి మాలాంటి వాళ్ళు చాలా మందికి ఈరోజు ఎడ్యుకేషన్ ఇచ్చారు కేసీఆర్ గారు. దానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు 80% మంది ఇక్కడ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా గురుకుల స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ప్లీజ్ ఒక్క 5 minutes నేను కంప్లీట్ చేస్తాను. అయితే ఈరోజు చాలామంది మా పేరెంట్స్, మా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిరప తోటల్లో పనిచేసి రూపాయి సేవ్ చేసుకొని మా కోసం చదువుకోండి అని చెప్పి మమ్మల్ని ఇక్కడికి పంపిస్తుంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాత్రం ఎటువంటి జాబులు, ఎటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మమ్మల్ని మభ్య పెడుతూనే ఉన్నారు. అయితే నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఈరోజు నా తల్లి కూడా పట్టీలు అమ్మేసి మరి చదువుకోవడానికి నాకు పెట్టింది. సో ఆ దయ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎంతో మంది పేరెంట్స్ చాలా కష్టపడి చదివించుంటారు. సో ఐ జస్ట్ వాంట్ టు ఆఫ్ కోర్స్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఇష్టం వచ్చినట్టు జీవోలు తీసుకొచ్చి విద్యార్థుల గొంతు కోసే విషయం అందరికీ వాస్తవమే. నేను అందులో ఒకే ఒక జీవో గురించి మాట్లాడుతున్నాను. అండ్ మోర్ ఓవర్, అకార్డింగ్ టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఈరోజు ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ 5.6% ఉంటే తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంది. అసలు ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉండడానికి రీజన్ కేంద్రంలో, రాష్ట్రంలో దద్దమ్మలు కూర్చున్నారు. చదువుకొని వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో కూర్చున్నారు. కాబట్టి ఈ రోజు మనకు ఉద్యోగాలు లేవు. ఈ రోజు దేశం అనేది ఇంత ఘోరంగా అయిపోయింది. నేను ఒకటే విషయం చెప్తాను అందరికీ. రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో పెద్ద మీటింగ్లకు పోయి మస్తు పెద్ద మాటలు మాట్లాడతాడు. బీహార్ ఎలక్షన్స్కి వెళ్ళి అక్కడ నేను కేంద్రాన్ని స్లామ్ చేస్తున్నానని అన్నారు. రాహుల్ గాంధీ राहुल गांधी जो संविधान पकड़ के सारा देश घूमता है और बोलता है कि रिजर्वेशन लागू होनी चाहिए, सोशल जस्टिस लागू होनी चाहिए, डेमोक्रेसी लागू होनी चाहिए, लेकिन जहां उनकी सरकार है तेलंगाना में, यहाँ रिजर्वेशन लागू नहीं होती है. अगर यहाँ कोई भी उनके हक के बारे में ऊंची आवाज से कुछ पूछता है तो पुलिस उन पर लाठी चार्ज करती है. क्या यही है लोकतंत्र? क्या यही है राजनीति? सर राहुल गांधी जी, आई एम रिक्वेस्टिंग यू, आप राजनीति कीजिए लेकिन हमारे नेताओं से कीजिए, हमसे नहीं. నేను మన దద్దమ్మ పనికి మాలిన రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను. ఏదైతే రాహుల్ గాంధీని తీసుకొచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో ఛాయ్ తాపించిండు కదా, అదే రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీకి చెప్తున్నాను, మేమే మీకు ఇంట్రిన్ బాటిల్ పంపిస్తాం, మీరే తాగి చావండి. మీరు తాగి చస్తే తెలంగాణకి పట్టిన దరిద్రం వదులుతుంది. ఈ రోజు నీకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు, కాళేశ్వరము, ఆయుష్వరము అనుకుంటూ మాట్లాడతావు. ఐ డోంట్ థింక్ సో యూ డిజర్వ్ టు బి a చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. అండ్ మోర్ ఓవర్ సార్, మా వలసపేట పాలమూరు జిల్లా గురించి కూడా నేను ఒక విషయంలో ఫినిష్ చేస్తాను సార్. అండ్ నేను స్కూల్కి వెళ్ళే టైంలో సార్ లిటరలీ దెర్ ఈస్ నో ప్రాపర్ రోడ్, దెర్ ఈస్ నో వాటర్ ఫెసిలిటీ. బట్ మా సీనన్న ఇక్కడెక్కడ కూర్చున్నారు, గ్రేట్ థ్యాంక్స్ టు సీనన్న. సీనన్న లేకపోతే నిజంగా నాలాంటి విద్యార్థులు చాలామంది చదువుకోవడం ఇబ్బంది అనిపించేది సార్. అండ్ చాలా మాట్లాడాలనుకుంటున్నాను కానీ
I don't have much time. Anyways, thank you for giving me this opportunity. ఇప్పుడు షంబీపూర్ రాజు గారు వారికి మైక్ అందిస్తున్నా తదుపరి కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో నడిపిస్తారు. జై తెలంగాణ. గౌరవ మిత్రులందరికీ ఇక్కడికి విచ్చేసినందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి సమయం చాలా అయింది. ముఖ్యంగా ఒకే ఒక్క విషయాన్ని ఒక నిమిషంలో చెప్తాను. ఈరోజు మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పోరాటం, ఎంతమంది వస్తా ఉన్నారో చూస్తా ఉన్నారు, ఏ రకంగా పోరాటం చేస్తుందో చూస్తా ఉన్నారు. దానికి నిదర్శనం ఒక ఉదాహరణ ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తా. ఈరోజు వేదిక పైన కేటీఆర్ గారి పక్కన ఉన్నదంతా కూడా మీ పక్షాన పోరాడుతున్న నిరుద్యోగ యువత పక్షాన పోరాడుతున్న మీరందరే ఉన్నారు తప్ప మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు అందరూ కూడా వేదిక వెనకాలే ఉన్నారు. దానికి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఇది నిదర్శనం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు పెద్దలు మరి తెలంగాణ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా ఎక్కడ కష్టం వచ్చినా ఒక తల్లికి, ఒక అక్కకు, ఒక చెల్లికి, అది వరంగల్లో కావచ్చు, ఖమ్మం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఎవరికి కష్టం వచ్చినా నిలబడి ముఖ్యంగా మీ పక్షాన నిరుద్యోగ యువత పక్షాన ఏ రకంగా మన రామన్న పోరాడుతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. అదే రకంగా వారు ఇప్పుడు అన్నగారు ముఖ్యంగా పెద్దలు వారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారని చెప్పేసి వారికి స్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి పేరు జై తెలంగాణ, జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలా. జై తెలంగాణ. సరిపోతలేదు సౌండ్, రేవంత్ రెడ్డికి వినబడాలా. జై తెలంగాణ. ఇక్కడ అన్ని పిడికిలు లేవాలా. జై తెలంగాణ. యువకులు మాత్రమే ఉంటారు అక్కడ. దయచేసి మన వాళ్ళు అందరు కూర్చోవాలి ప్లీజ్. అందరు కూర్చోవాలి. నేను పిలుస్తాను. కూర్చో ప్లీజ్. కూర్చోవాలి ప్లీజ్. ప్లీజ్ అందరు కూర్చోవాలి. ఎన్నుకున్న వాళ్ళు కూర్చోవాలి. స్క్రీన్ కనబడతలేదు, ఇంకా స్క్రీన్ వేస్తారు. ఇప్పుడు గౌరవనీయులు, కూర్చోవాలి ప్లీజ్. ఈరోజు ఎక్కడైతే కాంగ్రెస్ మోసం చేసిందో అదే సరూర్ నగర్లో ఈరోజు ఈ యువ సంగ్రామ సదస్సుకి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు, శాసన మండలి సభ్యుడు, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు తమ్ముడు శ్రీ షంబీపూర్ రాజు గారికి, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ రెడ్డియా నాయక్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన మా శాసనసభ్యులు అందరూ కూడా ఈరోజు మీ మీద గౌరవంతో ముందు వరుస మొత్తం మా తమ్ముళ్లకు చెల్లెలకిచ్చి వెనకాల కూర్చున్నారు. వాళ్ళకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కసారి వారు లేచి దండం పెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. పెద్దలు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఒక్కసారి లేచి నమస్కారం చేయాలని చెప్పి సభకు నా ప్రార్థన. గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పటిదాకా మాట్లాడిన సోదరులు సింబు గారు, నవీన్ పట్నాయక్ గారు, మురళీధర్ గారు, రవికుమార్ గారు, మంజుల గారు, ప్రవీణ్ గారు, బూక్యా కుమార్ గారు, కళ్యాణ్ గారు, శంకర్ నాయక్ గారు, అదేవిధంగా కిరణ్ రాథోడ్ గారు, ప్రత్యూష రాథోడ్ గారు, సింధు గారు, ఆష్మా గారు, ఇంద్రా నాయక్ గారు, తమ్ముడు ఆకాష్ గారు, అట్లాగే కృష్ణ, శ్రీకాంత్, నవీన్ గౌడ్, ఇంకా చాలా మంది మిత్రులు మాట్లాడినారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చినాక మీ ఉత్సాహం చూస్తుంటే ఒకటే అనిపిస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఒక లెక్క, ఈ జోష్ చూస్తుంటే ఇక్కడి నుంచి మరొక లెక్క స్టార్ట్ అవుతుంది నీకు. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది మామూలు పిల్లలు కాదు. ఉడుకు నెత్తురుతో ఊరకలెత్తే యువతరం ఇక్కడికి వచ్చింది. నెత్తురు మండే నవతరం ఇక్కడికి తరలి వచ్చింది. జంగ్ సైరన్ మోగించడానికి వచ్చిన మా యంగ్ జనరేషన్ కు హృదయపూర్వకంగా నమస్కారాలు.
కాకతీయ, ఉస్మానియా, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన వివిధ విశ్వవిద్యాలయాల నుండి ఇక్కడికి తరలి వచ్చిన మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు ప్రత్యేక నమస్కారం. అశోక్ నగర్ నుండి, దిల్సుఖ్ నగర్ నుండి, చిక్కడపల్లి నుండి, వివిధ కోచింగ్ సెంటర్ల నుండి ఇక్కడికి తరలి వచ్చిన మా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ నమస్తే. పెద్దలు ఎప్పుడో చెప్పారు, యువశక్తి శివమెత్తితే పోరాటాలు పోటెత్తుతాయి, నవశక్తి విజృంభిస్తే విప్లవాలు విరబూస్తాయి, మీరు పిడికిలి బిగిస్తే పీఠాలే కదిలిపోతాయి, మీ గలాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయి. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు కదం దొక్కితే ఉద్యమాలు ఉప్పెనలైనాయి. గతంలో తెలంగాణ ఉద్యమం చూసినాం ఏ రకంగా. మరి తెలంగాణ ఉద్యమంలో యువత కలిసి వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా రాష్ట్రాన్ని సాధించుకున్నామో కూడా ప్రపంచం మొత్తం చూసింది. ఇవాళ ఎందుకు కలుసుకున్నాం ఇక్కడ మనం, ఎందుకు ఇంతమంది ఇక్కడికి వచ్చినాం, ఒక్కసారి గుర్తు చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉన్నది. రేపటి తెలంగాణ నిర్మాతలు మీరు, రేపటి ఈ దేశ భవిష్యత్తుకు నిర్ణేతలు మీరు. మరి అట్లాంటి యువతరాన్ని దగా చేయవచ్చునా ఆలోచించండి. ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం? ఒకటే ఒక కారణం, ఒక మహాద్రోహాన్ని, మీకు జరిగిన మోసాన్ని, వంచనని గుర్తు చేసుకొని మర్చిపోకుండా ఎవరైతే మోసం చేశారో వారికి బుద్ధి చెప్పడానికే ఈ సమావేశం. సరిగ్గా ఇదే నేల మీద, సరిగ్గా ఇదే ప్లేస్లో 38 నెలల కింద మే 8, 2023 ఆనాడు ఇదే సరూర్ నగర్ స్టేడియం సాక్షిగా ఒక దారుణమైన దగా జరిగింది. దగా పడ్డది ఎవరు? తెలంగాణ యువత. దగా కోరులు ఎవరు? కాంగ్రెస్. 2023లో ఇక్కడే ఇదే గడ్డ మీద ఇదే గ్రౌండ్లో ఆ రోజు మీటింగ్ జరిగింది. ఢిల్లీ నుంచి ప్రియాంక గాంధీ వచ్చింది, గల్లీ నుంచి కల్తీ కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చినారు, హైకమాండ్ నుంచి గాంధీలు, గాంధీ భవన్లో దూరిన గాడ్సేలు అందరూ కలిసి ఒక మాయా మస్తీంద్ర కార్యక్రమం చేసి బురిడి పత్రం ఒకటి రిలీజ్ చేసినారు. దాని పేరు యూత్ డిక్లరేషన్ అని పెట్టినారు. 60 ఏళ్ళు తెలంగాణ గడ్డ మీద నెత్తురు పారించిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ ఆ రోజు వాగ్దానాల వరద పారించింది. తెలంగాణ బిడ్డల మీద తూటాలు పేల్చిన పార్టీ, వేల మందిని చంపిన పార్టీ కాంగ్రెస్. ఆ రోజు యూత్ డిక్లరేషన్ అని పెట్టి ఏం చెప్పిందో ఒక్కసారి ఆ స్క్రీన్ మీద, మీ పక్కన పెట్టిన స్క్రీన్ల మీద మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయండి. యూత్ డిక్లరేషన్. We have released a detailed job calendar for 2 lakh government jobs in the first year of our government. 2 लाख सरकारी पद जो आज खाली पड़े हैं, इनको 1 साल के अंदर हम भरना चाहते हैं और इसका पूरा प्रयास करेंगे। भर्ती के लिए हर साल एक जॉब कैलेंडर बनाया जाएगा। बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। शिक्षा प्राप्त कर रही 18 साल से ऊपर की लड़कियों को इलेक्ट्रिक स्कूटर मिलेगा। हाँ, ये मुझे भी पसंद है ये वाला। SC, ST, OBC, माइनॉरिटीज और EWS के जरूरतमंद बच्चों के लिए फीस का रीइंबर्समेंट किया जाएगा। అదే విధంగా విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు, వాళ్ళ సమస్యల్ని వినేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ విద్యార్థి నిరుద్యోగ యువకులకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలనిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాయితీలు పొంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమలలో 75% స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం. పాత కేటుగాళ్ళు కొత్త డూప్లికేట్ గాళ్ళు ఇద్దరు కలిసి తెలంగాణ యువత మీద నకిలీ ప్రేమలు నటిస్తూ విసిరిన వల పేరే యూత్ డిక్లరేషన్. ఈ యూత్ డిక్లరేషన్ లో
24 హామీలు తెలంగాణ యువతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్లను, మా చెల్లెలను, ఒక్కటన్నా నెరవేరిందా? ఒక్కటన్నా నెరవేరిందా? సౌండ్ వినబడతలేదు. ఒక్క హామీ అన్న నెరవేరిందా? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ప్రైవేట్ కంపెనీల్లో 75% రిజర్వేషన్ వచ్చిందా? కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు వచ్చినాయా? యువతకు 10 లక్షల రుణాలు వచ్చినాయా? ఫీజు రీయింబర్స్మెంట్ పైసలు వచ్చినాయా? 4 ట్రిపుల్ ఐటీలు, 3 యూనివర్సిటీలు వచ్చినాయా? నెలకు 4,000 నిరుద్యోగ భృతి వచ్చిందా? 10వ తరగతి పాస్ అయితే 10,000 వచ్చిందా? 12వ తరగతి పాస్ అయితే 15,000 వచ్చిందా? డిగ్రీ పాస్ అయితే 1,00,000 వచ్చిందా? పీజీ పాస్ అయితే 1,00,000 వచ్చిందా? పిహెచ్డి చేస్తే 5 లక్షలు వచ్చిందా? మరి ఏమొచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఈ పార్టీకి ఓటేస్తే నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇంత మోసం చేసిన వాళ్ళను ఏమందాం? దగేబాజ్ అందామా? దోఖేబాజ్ అందామా? దగుల్బాజీలు అందామా? ఏమందాం? మీరు ఆలోచించండి. ఒక్క మాటలో చెప్పాలంటే, యంగ్ జనరేషన్ గాట్ చీటెడ్ బై ఎ ఓల్డ్ జాకల్. యంగ్ జనరేషన్ గాట్ చీటెడ్ బై ఎ ఓల్డ్ జాకల్. ఒక జిత్తుల మారి ముసలి నక్క కాంగ్రెస్ యువజనాన్ని తెలివిగా చిత్తు చేసింది. ఒకనాడు మా జగిత్యాల అలిశెట్టి ప్రభాకర్ అనే ఒక మహాకవి, ఆయన అన్న ఒక మాట గుర్తొస్తున్నది వాళ్ళ ఉపన్యాసాలు వింటుంటే. ఆయన అన్నాడు, అలిశెట్టి ప్రభాకర్ గారు, ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవ్వరిని మోసగించనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట, తోటి జంతువులను నేను ఇంకా చంపనని. ఇవాళ వీళ్ళ మాటలు వింటుంటే 60 ఏళ్లు నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు మీకు తెలుసు. అన్ని తెలిసి కూడా చైతన్యవంతమైన మనం వాళ్ళ మోసపు వలలో పడ్డాం. కానీ ఈరోజు ఏం జరిగింది? కాంగ్రెస్ వాళ్ళకు అధికార పీఠం వచ్చింది, నిరుద్యోగులకు మాత్రం బలిపీఠం ఎక్కే పరిస్థితి వచ్చింది. 31 నెలలు అయిపోయింది, 32వ నెల నడుస్తూ ఉంది. సడి లేదు, చప్పుడు లేదు. కళ్ళబొల్లి మాటలు నమ్మి గ్రామాల్లో తిరిగి మీ నాయనమ్మ కాళ్ళు, మీ తాత కాళ్ళు, మీ అమ్మమ్మ కాళ్ళు, మీ మామల కాళ్ళు, అత్తల కాళ్ళు, కోడల కాళ్ళు, అందరి కాళ్ళు మొక్కి కేసీఆర్కు ఓటేయకండి, కాంగ్రెస్ను గెలిపించండి అని ప్రచారం చేసిన నిరుద్యోగులు ఇవాళ బాధపడతా ఉన్నారు. ఇప్పుడే ఆ తమ్ముళ్ళు మాట్లాడింది మీరు విన్నారు. మాట తప్పిన ఈ జూటాగాళ్లను, మాట తప్పి ఇవాళ మిమ్మల్ని వంచిన ఈ దుర్మార్గులను, మిమ్మల్ని రెచ్చగొట్టి ఓట్లేయించుకొని అధికారం చేపట్టి నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ను ఏం చేయాలో మీరే ఆలోచించండి. ముఖ్యమంత్రి మాటల్లో చెప్పాలంటే, రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే, బెల్ట్ ట్రీట్మెంట్ ఇద్దామా? లాగులో తొండలిడుద్దామా? గుడ్లు వీకి గోటీలాడదామా? ఏం చేద్దామో ఆలోచించండి. ఎందుకంటే ఒకటి మాత్రం పక్కా, ఒక్క మెసేజ్ పోవాలి పార్టీలకు, రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు. యువతరంతో పెట్టుకుంటే కొన్ని తరాల పాటు పుట్టగతులు లేకుండా పోతారు అన్న సందేశం మాత్రం పోవాలి. అందుకే యూత్ డిక్లరేషన్ పేరుతో చీట్ చేసిన ప్రియాంక గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి మీరు డెత్ డిక్లరేషన్ రాయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. వాళ్ళ సావు దెబ్బ కొడితేనే, వాళ్ళకు డెత్ డిక్లరేషన్ రాస్తేనే వాళ్ళకు సోయొస్తుంది, బుద్ధి వస్తుంది. ఒక్కసారి యాద్ చేసుకోండి ఎన్ని వేషాలు. ఇక్కడున్న లోకల్ కాంగ్రెస్, కల్తీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నమ్ముతలేరని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చిండ్రు. హైదరాబాద్కి ఆ రోజు అశోక్ నగర్కి ఢిల్లీకి వెళ్ళి అధిష్టాన పుత్రుడు రాహుల్ గాంధీ వచ్చిండు. వచ్చి హైదరాబాద్ నడిబొట్టున కూర్చొని ఛాయ్ తాగిండు, బిస్కెట్లు తిన్నాడు, మనకు కూడా కొన్ని బిస్కెట్లు వేసిండు. ఏమన్నాడు? 2 ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు బీకేయండి, కేసీఆర్ది కేటీఆర్ది ఉద్యోగం బీకేయండి, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? మీరు కింద మర్చిపోతే ఒక్కసారి ఆ స్క్రీన్ మీద రాహుల్ గాంధీ ట్వీటు తెలుగులో పెట్టాలని కోరుతా ఉన్నాం. కూర్చోండి మధ్యలో, మీరు కూర్చోండి, జర కూర్చోండి, మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూర్చోండి, కూర్చోరా నాయన. ఇది రాహుల్ గాంధీ ఆ రోజు వేసిన ట్వీటు. ఒక్కసారి చూడాలి మీరందరూ కూడా. ఏమన్నాడు? 30 లక్షల మంది నిరుద్యోగులు కేసీఆర్ గారి పాలనలో నష్టపోయారు, వాళ్ళందరికీ మీకు
మనకు హిందీ వస్తుందో రాదో అని తెలుగులో ట్వీట్ చేసిండు రాహుల్ గాంధీ. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇది. ఇవాళ నేను అంటా ఉన్నా, రాహుల్ గాంధీ గారు, నీకు తెలుగు రాదని మాకు తెలుసు, నీకు తెలివి లేదని కూడా మాకు తెలుసు, నీకు భాష రాదు, మా బాధ తెలియదు, నీకు మా భాష రాదు, మా బాధ తెలియదు. అందుకే రాహుల్ గాంధీ నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తా ఉన్నా, నీ భాషలో చెప్తా ఉన్నా. देश भर में मोहब्बत के दुकान के डिंडोरा पीटने वाले राहुल जी, क्या आपको याद है हैदराबाद और अशोकनगर चाय की दुकान याद है आपको? चाय पे चर्चा याद है कि नहीं? जहां आपने 3 साल पहले बेरोजगारों से झूठे कस्में आपने खाई, झूठे वादे किए, वहीं से जहां आपने एक तस्वीर लेके ट्विटर में डाल के हमारी युवा को बहकाया, तकदीर बदलने का वादा किया, जहां उन्होंने आपको पूरी तरह से तहे दिल से आपका शुक्रिया अदा किया. याद है वो चाय का अड्डा अशोकनगर का? मैं राहुल जी से पूछना चाहता हूं, आज आपसे पूछते हैं राहुल जी, क्या हुआ आपका वादा? क्या हुआ 2 लाख नौकरियों का वादा? क्या हुआ जॉब कैलेंडर का वादा? क्या हुआ 4000 रुपया बेरोजगार भत्ते का वादा? क्या हुआ हमारे बहनों को स्कूटी देने का वादा? क्या हुआ युवाओं को 10 लाख इंटरेस्ट फ्री लोन देने का वादा? हम पूछते हैं राहुल जी. राहुल जी, तेलंगाना युवा आज जान चुका है, जाग चुका है. आपका बनाया हुआ नॉमिनेटेड चीफ मिनिस्टर आज हमारे यहां के युवाओं के जॉब देने के बजाय दिल्ली में आपका जेब भर रहा है. दिल्ली में राहुल गांधी का जेब भर रहा है. तेलंगाना में नोटिफिकेशन नहीं है, पूरा का पूरा लूटिफिकेशन चल रहा है. इसलिए हर बेरोजगार की धड़कन चीख चीख कर कह रही है, आपकी मोहब्बत की दुकान नहीं है, धोखे का मकान है. 3 साल पहले कांग्रेस ने इसी जगह से यूथ डिक्लेरेशन किया था. आज इसी जगह से तेलंगाना का नौजवान कांग्रेस का डेथ डिक्लेरेशन लिखने के लिए तैयार है. राहुल जी, मैं आपसे कहता हूं, కొలువుల కుంభమేళా అన్నారు, కొలువుల కుంభమేళా అన్నారు, ఇవాళ కుంభకోణాల కుంభమేళా చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే డిసెంబర్ 9 నుంచి ఉద్యోగ పర్వం పక్కా అన్నారు, కానీ ఉన్మాద పర్వం చూపెడతా ఉన్నారు. ఉద్యోగాలు అడిగితే ఉరికిచ్చి కొడతా ఉన్నారు, కొలువులు అడిగితే లాఠీ చార్జీలు చేస్తున్నారు. దమన కాండ, దౌర్జన్య కాండ ఇవాళ హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలోని ప్రతి పల్లెలో జరుగుతూ ఉన్నది. అశోక్ నగర్ చౌరస్తాలో అందమైన కబుర్లు చెప్పి అవతలబడ్డ రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ అడ్డగాడులు కాస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఉన్నావు? కనబడతలేదా మా నిరుద్యోగుల ఆక్రోశం? గల్లీలో నిరుద్యోగి ఆవేదన పడతా ఉన్నాడు, ఢిల్లీలో ఏ గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతున్నావు రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా. అశోక్ నగర్ చౌరస్తాలో ఇవాళ అభ్యర్థులు శోకిస్తున్నారు, ఏడుస్తున్నారు, వినిపిస్తలేదా? దిల్సుఖ్ నగర్ లో యువత మీద లాఠీలు విరుగుతా ఉన్నాయి, వినిపించడం లేదా? సిటీ సెంట్రల్ లైబ్రరీ మీద దాడులు, ఉస్మానియా క్యాంపస్ లో నిర్బంధాలు, ఆడబిడ్డలను చూడకుండా అనిత మీద, ఆస్మా మీద అర్ధరాత్రి కేసులు, అరెస్టులు. ఢిల్లీలో రాజ్యాంగం చేతిలో పట్టుకొని రాహుల్ గాంధీ గారేమో పోజులు, ప్రజాస్వామ్యమని శుద్ధపూస కబుర్లు. హైదరాబాద్ లో నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుంటే పట్టించుకున్నవాడు లేడు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఆయన ఒకటే చేస్తున్నాడు, రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి జాబ్ వచ్చేదాకా ఇడిచిపెట్టడట, పని చేస్తాడట. నిన్ను సీఎం చేసింది యువతకు జాబ్లు ఇవ్వమనా, లేకపోతే నిరుద్యోగి, రాజకీయ నిరుద్యోగి రాహుల్ గాంధీకి జాబ్ ఇవ్వమనా? ఆలోచించండి. మీకు గుర్తుండాలి, 2023 నవంబర్లో ఆ రోజు ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరిగితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఒక్కసారి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు వేసినారు. ఆ ఫుల్ పేజ్ ఒకసారి చూపెట్టాలని చెప్పి, ఆ స్లైడ్ వేయాలని చెప్పి మా వాళ్ళని కోరుతా ఉన్నాం. ఇది గుర్తుండాలి మీకు, కాంగ్రెస్ వాళ్ళు నవంబర్ 2023లో వేసిన జాబ్ క్యాలెండర్. అన్ని పత్రికల్లో అవినీతి సొమ్ముతో ఫస్ట్ పేజీలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? 2 లక్షల ఉద్యోగాలు మొట్టమొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పారు. ఆ రోజు ఏమన్నారు? ఓటు కొట్టు, జాబు పట్టు అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏమన్నారు? ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, డిసెంబర్ 2024 కల్లా 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పారు. ఇవాళ జాబులు లేవు, జవాబులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉలుకు లేదు, పలుకు లేదు. తెలుగు క్యాలెండర్ మారింది, ఇంగ్లీష్ క్యాలెండర్ మారింది, జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు. ఇంకా ఘోరం ఏంటంటే, అసెంబ్లీ సాక్షిగా, పవిత్రమైన సభ అసెంబ్లీ అంటే, అసెంబ్లీ సాక్షిగా
శాసనసభలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా ఒక చిత్తు కాగితం కింద కూడా పనిచేయడానికి ఇలా అర్హత లేదు. ఆ కాగితానికి జాబులు నింపట్లేదు. రాహుల్ గాంధీ జేబులు మాత్రం జోరుగా నింపుతున్నారు. అన్నదమ్ముల అల్మారాలు నింపుతున్నాడు రేవంత్ రెడ్డి, బినామీల బీరువాలు నింపుతున్నాడు. జాబ్ క్యాలెండర్కు మాత్రం నై, స్కామ్ క్యాలెండర్కు మాత్రం సై. ఇది కనబడుతున్న పరిస్థితి. ఒక్క మాట ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, నేను ఒకటే కోరుతా ఉన్నా, మనం గనక చరిత్రను మర్చిపోతే భవిష్యత్ తరాలు మనం క్షమించవు. ఎందుకంటే చరిత్ర అనేది ఒక ముఖ్యమైన సబ్జెక్టు. తెలుసుకోకపోతే మనం కూడా గజనీలు అయిపోతాం. అందుకే నేను మిమ్మల్ని అనేది, చరిత్రలు, పురాణాలు, ఇతిహాసాలు చదువుకోవాలి. చదువుకోకపోతే దుర్యోధనులు, దుశ్శాసనులే తిరిగి వచ్చి మేమే పాండవులం అని చెప్పి నాకు చెప్పుకుంటారు. ఎవడైతే తెలంగాణ ఉద్యమంలో మనల్ని చావగొట్టిండో, ఎవడైతే మన రక్తం కళ్ళ చూసిండో, వాడే మళ్ళీ పంచి డైలాగులు కొట్టి పంగనామాలు పెట్టి మళ్ళీ ఓట్లు వేయించుకొని పోతారు. అందుకే మన కొలువులు కొల్లగొట్టిన పార్టీ, మన పిల్లలను కాల్చి చంపిన పార్టీ కొత్త వేషం కట్టి కొత్త హామీలు ఇచ్చి ఆ రోజు వస్తే అమాయకంగా నమ్మి ఆగమైపోయింది తెలంగాణ యువత. 1952లో 1969లో తెలంగాణ యువత గుండెల్లో గుణపాలు దింపిందే కాంగ్రెస్ అనే దిక్కుమాలిన పార్టీ, ఇందిరమ్మ రాజ్యం. ఈ దుష్ట కాంగ్రెస్ మీదనే కదా ఆ రోజు మలిదశ పోరాటంలో కూడా మన యువతరం కొట్లాడింది. వేల మందిని బలి తీసుకున్న కూనీకోర్లు వీళ్ళే కదా. అందుకే ఈ మధ్యన ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు మీరంతా వింటా ఉన్నారు. ఈ రక్త పిశాచి కాంగ్రెస్ ఇంకా వాళ్ళ రక్తదాహం తీరలేదు. తెలంగాణ నెత్తురు రుచిమరిగిన పులి కాంగ్రెస్ ఇంకా కావాలని అడుగుతున్నది. మన రక్తం పంట పొలాల మీద చల్లాలని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అనే ఓ చిల్లరగాడు. నేను ఒకటే అంటా ఉన్నా, ఈ కాంగ్రెస్ డిక్లరేషన్లు, రైతు డిక్లరేషన్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా డిక్లరేషన్లు కావచ్చు, ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద మోసం అంటూ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో అని చెప్పక తప్పదు. మీరంతా చదువుకున్న పిల్లలు, విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఉస్మానియాలో, కాకతీయ నుంచి వచ్చిన పిల్లలతో నా ప్రార్థన, మంచి పిహెచ్డి థీసిస్ తయారు చేయండి. ఓటు కోసం కోటి మోసాలు, కాంగ్రెస్ నాటకాలు అనే ఒక థీసిస్ చేయండి. అందరూ కూడా దేశమంతా కూడా తెలిసి రావాలి. ఎంత విచిత్రం అంటే ఈ మధ్యన కొన్ని మాటలు వింటుంటే నాకే నవ్వు వస్తున్నది. రేవంత్ రెడ్డి ఈ మధ్యన కొన్ని వేదికల మీద నీతి సూక్తులు చెప్తున్నాడు. మాట శాశ్వతం, అధికారం శాశ్వతం కాదు అని రేవంత్ రెడ్డి అనే దౌర్భాగ్యుడు చెప్తుంటే కూడా వినాల్సి వస్తున్నది. ఏం చేయాల కర్మ. ఈ మధ్యన ఒక దగ్గర ఎక్కడో చూసిన టీవీలో, సోషల్ మీడియాలో నేను సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధ పూసని రేవంత్ రెడ్డి సొక్కం మాటలు చెప్తే కూడా అట్లే అనిపిస్తున్నది. ఇక గీన చెప్పాలి మనం వినాల. ఓటుకు నోటు దొంగ, 50 లక్షల రూపాయలతో అడ్డంగా దొరికిపోయిన దగుల్బాజీ గాడు ఇలా అవినీతి గురించి, నీతి గురించి, అశాశ్వతమైన అధికారం గురించి మాట్లాడుతుంటే నాకే గమ్మత్ అనిపిస్తా ఉన్నది. ఇంకా ఎన్ని ఫాల్తూ మాటలు. ఒక్కడు కాదు, కాంగ్రెస్ వాడు ప్రతి ఒక్కడు ఏమంటారు, ఒకడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ఒకడు 70,000 ఇచ్చినా అంటాడు, ఒకడు 1,00,000 ఉద్యోగాలు అయిపోయినాయి అంటాడు. ఇక నాకు అర్థం కావట్లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అవి నీ ఖాతాలో వేసుకోవడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? క్రెడిట్ చోరీ చేయడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? నేను ఈరోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి, 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే జై కొడతాను, రుజువు చేయి. 70,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తల లేదు, తోక లేదు, ఎవడికి ఎంత దోస్తే మధ్యలో కూర్చోండి. అమ్మా ఏం చేస్తున్నారు? కూర్చోండి, ఏం చేస్తున్నారు? కూర్చోండి. తలా తోక లేకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉద్యోగాల మీద వీళ్ళ కాకి లెక్కలు ఒక్కసారి వినండి. కూర్చోండి అయ్యా, ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఈనాడు 67,717 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీలు చేసి వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. దాదాపు 56,000 మందికి
నియామక పత్రాలు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. వివిధ రంగాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. మేము ఇప్పటికే 80,000 ఉద్యోగాలు ఇచ్చాం 2 సంవత్సరాల్లో. 85,000 ఉద్యోగాలు ఇచ్చాం. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. సంవత్సరానికి కాదా 2 లక్షలని? లేదు, మా టర్మ్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం. దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు మేము ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నాం. ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తాం. అది 50,000 కానీ 1,00,000 కానీ 2 లక్షలు 1 ఇయర్లో చేస్తామని పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. ఎవరు ఇవ్వలేదండి, ఎవరు ఇవ్వలేదు. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ రోజులలో. ఇప్పటి వరకు 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ కావడం జరిగింది. విన్నారు కదా, ఒకడు 60 అంటాడు, ఒకడు 70 అంటాడు, ఒకడు 80 అంటాడు, ఒకడు 1,00,000 అంటాడు, ఒకడు 2 లక్షలు ఎప్పుడు చెప్పనే లేదంటాడు. అసలు వాళ్ళకు అబద్ధం ఆడితే అతికినట్టని ఉండాలా. కనీసం అబద్ధాల్లోనన్న ట్రైనింగ్ ఇవ్వాలి అనుమూల రేవంత్ రెడ్డి గారు. అది కూడా ఇస్తలేడు. ఇదివరకు ఎవడన్నా దొంగ లెక్కలు చెప్తే కాకి లెక్కలు అనేటోళ్ళు. కానీ ఇవాళ అందరూ కాకి లెక్కలు కాదు, కాంగ్రెస్ లెక్కలు అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను అడిగిన శాసనసభలో కూడా, అయ్యా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు మీరు కరెక్ట్గా చెప్పండి అని. శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని. కానీ అందులో కూడా రీనోటిఫికేషన్లు తీసేస్తే, కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి తిరిగి ఇచ్చిన వాటిని తీసేస్తే 10,000 ఉద్యోగాలు కూడా ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. ఇది వాస్తవం. కానీ ఇంకా సిగ్గు లేకుండా పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు మహేష్ గౌడ్ గారు, మేమెన్నడూ చెప్పలేదు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలన్న మాట ఎన్నడూ చెప్పలేదని మహేష్ గౌడ్ గారు చెప్తున్నాడు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు నిరుద్యోగ భృతి హామీ 4,000 ఇస్తామన్నది మేము ఇయ్యనే లేదు అని ఆయన బొంకుతా ఉన్నాడు. ఈ మహానుభావులు ఏమేం చెప్పినారో గుర్తుందా? కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇవాళ ప్రియాంక గాంధీ గారిని రాష్ట్రంలోని మా చెల్లెలు అడుగుతున్నారు, ఎక్కడ నీ స్కూటీలు అని అడుగుతా ఉన్నారు. స్కూటీలు లేవు, మొత్తం లూటీ మాత్రం జోరుగా నడుస్తూ ఉన్నది. బ్రహ్మాండంగా నోటిఫికేషన్లు లేవు, లూటిఫికేషన్ మాత్రం జోరుగా నడుస్తున్నది. భూముల లూటిఫికేషన్, బూడిద లూటిఫికేషన్, ఇసుక లూటిఫికేషన్, అట్లాగే బొగ్గు లూటిఫికేషన్, బ్రదర్స్ లూటిఫికేషన్, బామ్మర్ది లూటిఫికేషన్, ఇది మాత్రం బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. మరి అనుకోని బాధ ఏమున్నది, అనుకోని లాభం ఏమున్నది? ఇప్పుడు అసలు సీటు మీద కూర్చున్నాడు ఎవడు? ఓటుకు నోటు దొంగ. నమ్మించి మోసం చేయడంలో నిష్ణాతుడు, పిహెచ్డి చేసిన వాడు రేవంత్ రెడ్డి. అప్పుడు ఓటుకు నోటు, ఇప్పుడు ఓటేసినోడికి వెన్నుపోటు. గోల్మాల్ తిప్పి పోలింగ్ బూత్లలో మీతో ఆ రోజు ప్రచారం చేయించుకొని ఇవాళ మీరు మాట్లాడుతుంటే బూతులు తిడతా ఉన్నాడు. 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీలున్నాయి, నింపాలి అని చెప్పి మీరందరూ దిల్సుఖ్ నగర్లో ఆందోళన చేస్తుంటే ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు, మీరు ఎండ్రిందాగి సచ్చినా బాయిలో దుంకినా నేను ఇయ్యను గాక ఇయ్యను అంటున్నాడు. నీ అయ్య జాగీరా, నీ అయ్య సొమ్మ, ఎందుకు ఇయ్యవు? కేసీఆర్ గారు 48,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఎందుకు ఇయ్యవు నువ్వు? నీ అయ్య జాగీరా నేను అడుగుతా ఉన్నా. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిందాగి చావమంటావా? దమ్ముంటే రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా రేపు విఎం గ్రౌండ్కు రా పొద్దున. ఎవడు బతకాలో ఎవడు సావాలో ఎవడేందో మా పోలీస్ అభ్యర్థులే తెలుస్తారు. నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట, వాళ్ళ మీరు మాత్రమే కాదు, టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో, మరి ఇవాళ ఈ సభ మీరు మాట్లాడిన మాటలు విన్న తల్లిదండ్రులను కూడా నేను అడుగుతా ఉన్నా, ఈ విద్యార్థుల తల్లిదండ్రులు, ఈ నిరుద్యోగుల తల్లిదండ్రులను నేను అడుగుతా ఉన్నా, ఎవరికి ఓటేసినామో ఎవరిని ఎన్నుకున్నామో ఇప్పటికన్నా మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. మీరు పొలాలకు నీళ్ళు అడిగితే కోసి నెత్తురు చల్లుకోండి అంటున్నాడు. మీ బిడ్డలు కొలువులు అడిగితే ఎండ్రిని దాగండి, బాయిలో దుంకండి అంటున్నాడు. ఎట్లాంటి ఉన్మాద పార్టీకి, ఎంత కావురం, ఎంత అహంకారం తలకెక్కిన దుర్మార్గుడికి మీరు ఓట్లేసినారో ఈ పాటికన్నా మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. గ్రూప్ 1 మెయిన్స్ కోసం 1:100 పిలుస్తా అని చెప్పిండ్రు. పిలువురా నాయన అంటే మరి మళ్ళీ తలకు మాసిన సన్నాసులు అని తిడతాడు. గ్రూప్ 2 ఉద్యోగాలు 2,000కు పెంచరా నాయన నువ్వే చెప్పినావంటే
పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు, లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు, శంకినీలను తిడతాడు. 25,000 మెగా డిఎస్సి ఎక్కడా దగా డిఎస్సి చేసినావు, నువ్వు మెగా డిఎస్సి కాదు ఇచ్చింది అంటే మళ్ళీ నీ గుడ్లు వీకి గోటీలాడతాను చిల్లర మాటలు మాట్లాడతాడు. వయో పరిమితి ఆనాడు కేసీఆర్ గారు పెంచినరు, నువ్వెందుకు తగ్గించినావు అట్లే ఉంచు అంటే దాని మీద స్పందన ఉండదు. ఎందుకింత అహంకారం, ఎందుకింత బలుపు? ఈ అవమానాలు, ఈ అవహేళనలు మర్చిపోతారు తెలంగాణ పిల్లలు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? ఎన్నికలకు ముందు మళ్ళీ ఒక గారెడి చేస్తా, ఏదో ఒక మాట చెప్తా, అంతా మాయా మస్తీంద్ర చేయొచ్చు, గాయబ్ చేయొచ్చు అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, ఈ పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు. యూనివర్సిటీలలో, కాలేజీలలో జార్జ్ రెడ్డి ఆ రోజు చెప్పిండు, ఏమన్నాడు అన్నాడు, జీనా హేతో మర్నా సీఖో, కదం కదం పే జీనా హేతో, గట్టిగా నాల, జీనా హేతో కదం కదం పే, జీనా హేతో మర్నా సీఖో, కదం కదం పే లడనా సీఖో అని యూనివర్సిటీ గోడల మీద పోరాట నినాదాలు రాసుకొని జార్జ్ రెడ్డి స్ఫూర్తిగా ఆత్మాభిమానాన్ని అణువున నింపుకున్న మా తమ్ముళ్ళు, మా తెలంగాణ తమ్ముళ్ళు వీళ్ళంతా. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులని బీరు బిర్యానీ బ్యాచ్ అని పిలిచిన ఎలక్షన్లకు ముందు, అయినా నిన్ను క్షమించిండ్రు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ యూనివర్సిటీ వాళ్ళ భూములు గుంజుకున్నావు, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నావు, క్షమించరు నిన్ను. పొట్టు పొట్టు ఆకలుంది ఈ యువతరానికి, ఒట్టు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ కు గోరి గడతామని గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ కథకు ముగింపు వాళ్ళే రాస్తారు. నీ క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటది రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. పెద్ద పెద్దోళ్ళు, నీలిగినోళ్ళు, చాలా మంది మాట్లాడినోళ్ళు ఎక్కడెక్కడో పోయినారు. ఇవాళ 10 ఏళ్ల కాలంలో మేము కొంత ప్రయత్నం చేసినాం, సిన్సియర్గా చేసినాం, చాలా సిన్సియర్గా నిజాయితీగా పనిచేసినాం. ఎన్నడూ యువతను కించపరచలేదు, చులకన చేసి మాట్లాడలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు మా ఉద్యమ ట్యాగ్ లైన్. అందుకే మన కొలువులు మనకే దక్కాలి అనే అది నిజం చేయడానికే కేంద్రంతో యుద్ధం చేసినాం. మీకు ఒక్క మాట తెలవాల తమ్ముళ్ళు, కేసీఆర్ గారు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు, చావు నోట్లో తలబెట్టి మనకు రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకుడు. ఆయన మీకోసమే కొత్త జోనల్ సిస్టమ్ తేవడానికి 2.5 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇక్కడి కొలువులు, ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగాలు మన పిల్లలకే రావాలని 95% స్థానిక రిజర్వేషన్ చేయాలని చెప్పి శాసనసభలో బిల్లు పాస్ చేసి ఢిల్లీకి మోడీ దగ్గర పంపినాడు. 2 ఏళ్లు మోడీ గారు దాన్ని బూజు దులపకుండా అట్లే పెట్టుకున్నాడు. పెట్టుకుంటే కేసీఆర్ గారు మళ్ళీ తిరిగిపోయి మోడీ గారిని కలిసి, అయ్యా మా నినాదమే నియామకాలు, నీళ్లు, నిధులు, మా పిల్లలు ఎదురు చూస్తున్నారు, నోటిఫికేషన్లు ఆలస్యమవుతున్నాయి, ఈ కారణం వల్ల దయచేసి సంతకం పెట్టించండి అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏమన్నాడు ఆయన, ఏందయ్యా నీది ఏమన్నా ప్రత్యేక దేశం అనుకుంటున్నావా, లేక భారతదేశంలో ఒక రాష్ట్రం అనుకుంటున్నావా? 95% రిజర్వేషన్ లేనిది ఎట్లుంటది అట్లా? దేశంలో ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో అంటే కేసీఆర్ గారు 1.5 సేపు మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్ర చెప్పిండు. ఎట్లా మన పిల్లలు కొట్లాడి పోరాడి ముల్కీ ఉద్యమం నుంచి, గైర్ ముల్కీ ఉద్యమం నుంచి, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం నుంచి 610 జీవో, గిర్గ్లానీ కమిషను అన్ని కూడా 6 పాయింట్ ఫార్ములా అన్ని చెప్తూ 14F అన్ని చెప్పి ఒప్పించి మెప్పించి చివరికి ఆ రోజు మోడీ గారిని ఒప్పిస్తే 95% స్థానిక రిజర్వేషన్లున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో మన తెలంగాణ. ఇది మన కేసీఆర్ సాధించిన విజయం, మన కేసీఆర్ సాధించిన విజయం. డిస్టర్బ్ చేయకండి బిడ్డ. ఒక్కసారి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎంత ఘర్షణ పడ్డామో, ఎంత పని చేశామో, ఎంత శ్రమ చేశామో మాకు తెలుసు, మీకు తెలుసు. కానీ నేను మొత్తం మంచి జరిగిందని నేను అంటలేను, కొన్ని పొరపాట్లు కూడా జరిగినాయి. తెలుసో తెలియకనో కొన్ని పొరపాట్లు జరిగినాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయితే కాంగ్రెస్ ఓడో బీజేపీడో పట్టుకోలేదు, మన ప్రభుత్వమే పట్టుకుంది. మీడియానో ఇంకెవరో పట్టుకోలే, మన ప్రభుత్వమే పట్టుకొని వాళ్ళని శిక్షించింది. కానీ మీకు కోపం వచ్చింది, కొద్దిగా ఇంకా గట్టిగా ఉండాలి, ఆ బోర్డును రద్దు చేయాలి, ఇంకా ఆ రోజు స్ట్రిక్ట్గా ఉంటే బాగుండదన్న కోపం మీకు కూడా వచ్చింది. అందుకే నేను అంటున్నా, మీ ఆవేదన మాకు అర్థమైంది, మీ ఆరాటం అర్థమైంది, కొన్ని పొరపాట్లు జరిగిన విషయం కూడా మాకు అర్థమైంది. వాటిని సవరించుకునే సత్తా కూడా మళ్ళీ బీఆర్ఎస్ కు మాత్రమే ఉంది. ఆనాడు చెప్పినాం, ముందు చెప్పాం, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. ఎప్పుడు ఎవరు అడిగినా, ఏ వేదిక ద్వారా అడిగినా చెప్తాం. 9.5 ఏళ్లలో ఆ రోజు మన ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేపట్టిన నియామకాలు 2,32,308 పోస్టులు. ప్రక్రియ పూర్తి చేసి
భర్తీ చేసిన జాబులు 1,60,083 ఉద్యోగాలు. ఒక్కసారి ఆ స్లైడ్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఇవాళ ఈ వేదికగా ఇవాళ నేను కాంగ్రెస్ను బీజేపీని కూడా సవాల్ చేస్తా ఉన్నా. భారతదేశంలో ఒక దశాబ్ద కాలంలో కోవిడ్ వచ్చినా అత్యధికంగా ఉద్యోగాలు సృష్టించిన రాష్ట్రం తెలంగాణ. ఇవి గాలికి చెప్పే గణాంకాలు కాదు, కళ్ళబొల్లి కాకి లెక్కలు కాదు. ఎవరైనా ఛాలెంజ్ చేసుకోవచ్చు. కాంగ్రెస్ గనుక ముందుకొచ్చినా బీజేపీ ముందుకొచ్చినా దీన్ని రుజువు చేసే బాధ్యత మాది. కానీ మేము ఒక చిన్న తప్పు చేసినాం. మేము డబ్బా కొట్టి చెప్పుకోలేదు, సభలు పెట్టి సర్టిఫికెట్లు పంచలేదు, ఫ్రంట్ పేజీలో యాడ్ చేయలేదు. మేము చేసిన తప్పు అది. గోబెల్స్ గోరి నుంచి లేచి వచ్చినట్టు పని కట్టుకొని ప్రాపగాండా చేసినారు. అపనిందలు అబద్ధాలతోని ఒక విద్వేషం మీ మనసు నిండా నూరిపోసినారు. కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరి గాంధీ భవన్లో దూరిన గాడ్సేలు రెచ్చగొట్టారు. సరే, ఎన్నికల్లో గెలుపోవటంలో సహజం, మేము ఓడిపోయినాం. కానీ నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మీ అందరినీ, వచ్చినాయా మరి ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ఉసిగొల్పిన మేధావులు, నేను వారి పేరు తీసుకోను, ఉసిగొల్పిన మేధావులు వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఉలకట్లేదు, పలకట్లేదు, కనీసం మీ వైపు చూడట్లేదు. సామాజిక న్యాయం అని కోతలు కోసిన వాళ్ళు ఇవాళ మరి బహుజన విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు గొంతు కోసే విధంగా జీవో నెంబర్ 29 తెస్తే దాని మీద మాట్లాడరు. పోరాటం మళ్ళీ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. జీవో నెంబర్ 46 మీద పోరాటం చేస్తున్నది మళ్ళీ మా తమ్ముడు రాకేష్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ మీరు మాత్రమే. అందుకే నేను అంటా ఉన్నా, 1, 2 కాదు, ఈ 2.5 సంవత్సరాలలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా నిలబడ్డది మనం, కలబడ్డది మనం, ప్రభుత్వంతో తలపడ్డది మనం. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎలక్షన్లకు ముందు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ అవసరమే లేదు, తల్లిదండ్రులకు బాధనే ఉండదు, 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తా అన్నాడు. మరి వాళ్ళ నేను అడుగుతా ఉన్నా, వస్తుందా ఫీజు రీయింబర్స్మెంట్? వస్తున్నదా? 12,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు. మరి విద్యార్థులు అడిగితే వాళ్ళ మీద కేసులు, కాలేజీలు అడిగితే వాళ్ళ మీద కేసులు. ఇక కొత్త డైలాగ్ ఒకటి నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. పాఠాలట ఇప్పుడు ఇంగ్లీష్లో తెలుగులో చెప్పొద్దట, పాఠాలు జర్మన్లో చెప్పాలన్నట, జపనీస్ భాష నేర్పియాలన్నట, కొరియన్ భాష నేర్పియాలన్నట, కొరియన్ భాష నేర్పియాలన్నట. నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, అరే నువ్వు తెలుగు నేర్చుకోరా నాయన, ముందు తెలుగు నేర్చుకో, హిందీ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, నీకు తెలుగులో బూతులు వస్తాయి తప్ప తెలుగు రాదు నీకు. అందుకే నేను అంటున్నా కొరియన్ భాష, జపాన్ భాష. నేను అడుగుతున్నా, తెలివైనోడైతే తెలివున్నోడైతే టీచర్లను అంటున్నావు జపనీస్ నేర్పండి, కొరియన్ నేర్పండి అని. వాళ్ళకు వచ్చా ముందు టీచర్లకు నేర్పేటోనికి రావాలన్నా వద్దా జపనీసు కొరియన్? అది లేదంట, కానీ నేర్పాలంటున్నాడు. ఎట్లా ఉంది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి అంటే, కాలేజీ పిల్లలు ఫీజు బకాయింపులు అడిగితే బెదిరింపులు, కాలేజీ యాజమాన్యాలు ఫీజు రింబర్స్మెంట్ ఇయ్యన్నా అంటే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు, రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే చెర్లపల్లి జైలు వేస్తా అంటాడు, వాతావరణ శాస్త్రవేత్తలు ఎల్నినో వస్తుంది అంటే బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా అంటాడు, కాలేజీ వాళ్ళు ఫీజులు అడిగితే విజిలెన్స్ దాడులు, ఇక ఉద్యోగులు డిఏలు అడిగితే వాళ్ళ మీద ఏసీబీ రైడ్లు, ఎస్బీఐని బెదిరిస్తా, ఎల్ఎన్టీని బెదిరిస్తా, నేనే రాజు, నేనే మంత్రి, నేనే హిట్లర్ అని బట్లర్ మాటలు మాట్లాడుతున్నాడు ఈ చిల్లర నాయకుడు. ఒక ముఖ్యమంత్రిలా కాదు, ఒక రౌడీ షీటర్లా, గూండాలాగా ఇవాళ వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఈ మధ్యకాలంలో ఒకరోజు మేమందరం అసెంబ్లీలో ఉన్నాం, నేను, మా సుధీర్ రెడ్డి గారు, సబితమ్మ, తలసాని గారు అందరం ఉంటే, రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఒక స్కీమ్ చేస్తున్నాం, అద్భుతాలు చేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఉన్నదా రాజీవ్ యువ వికాసం? వచ్చిందా ఎవరికైనా రూపాయి కనీసం? యువ వికాసం లేదు, అంతా విలాపమే. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ మాత్రమే విలాసవంతంగా ఉన్నారు, యువత మొత్తం విలపిస్తున్నది. ఇక సర్కారు ఉద్యోగాలు పక్కకు పెడితే ప్రైవేట్ ఉద్యోగాలను కూడా అటకెక్కిచ్చిండు, వాటిని కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళ నేను గర్వంగా ఒక విషయం మీతో పంచుకోవాలి, గర్వంగా పంచుకోవాలి. మనం ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 ఏళ్లలో కష్టపడి పనిచేసినాం కాబట్టే ప్రైవేట్ రంగంలో 26 లక్షల కొలువులు సృష్టించినాం. 3,23,000 ఐటీ ఉద్యోగాలు ఉంటే హైదరాబాద్లో 9,46,000 పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ఇది జాబుల జాతర అంటే. అట్లాగే ఇండియాలో ప్రతి 3 సాఫ్ట్వేర్ జాబ్స్ కొత్తగా వస్తుంటే ఒకటి హైదరాబాద్లోనే మరి సృష్టించినామంటే ఏ రకంగా ఐటీ రంగం మెరుపు వేగంతో దూసుకుపోయిందో ఒక్కసారి ఆలోచన చేయండి. మనం చిల్లర మాటలు మాట్లాడలేదు, ఉల్ఫా మాటలు మాట్లాడలేదు, ఉన్మాదపు చర్యలు చేయలేదు, ఊహలకు రెక్కలిచ్చి
ఆలోచనలు ఆవిష్కరణలుగా మార్చే గొప్ప వేదికలు, ఒక టీ హబ్, ఒక టీ వర్క్స్ సృష్టించినాం. ఇప్పుడే మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడికి వస్తుంటే, మీ అందరు కూడా ఒక్కసారి జాగ్రత్తగా వినాలా. టీ హబ్లో పురుడు పోసుకున్న ఒక కంపెనీ, దాని పేరు స్కై రూట్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళైంది. ఇవాళ ఆ కంపెనీ స్కై రూట్ అనే కంపెనీ ప్రపంచ చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపిన కంపెనీ మన టీ హబ్ నుంచి వచ్చింది. ఇవాళ ఉదయమే ఆ కార్యక్రమం జరిగింది. ఒకసారి గట్టిగా స్కై రూట్ వాళ్ళకి చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మనం గుడ్లు బీకి గోటీలు ఆడతామని చెప్పలేదు, చిచోర మాటలు చెప్పలేదు. గూగుల్, యాపిల్ ఇటువంటి సంస్థలను రప్పించే ప్రయత్నం చేసినాం. పేగులు తీసి మెడలేసుకుంటాను ఫాల్తూ వాగుడు వాగలేదు. ఫాక్స్కాన్, అమెజాన్ లాంటి దిగ్గజాలను తెచ్చినాం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒకటే రోజు అమెజాన్కు రిబ్బన్ కట్ చేసిండు, అమర్ రాజా బ్యాటరీస్కి రిబ్బన్ కట్ చేసిండు. ఎవరు తెచ్చిండ్రు రవి? కేసీఆర్ ప్రభుత్వం కాదా? మనం కట్టిన ఫ్లైఓవర్లకు సున్నం పూస్తాడు, మనం తెచ్చిన కంపెనీలకు రిబ్బన్లు కట్ చేస్తాడు. ఆడ స్టేజ్ ఎక్కంగానే వెనుకకెళ్ళి పాట పెట్టాలన్నట, పాట పెట్టకపోతే స్టేజ్ ఎక్కుతలేడు. ఈ చిల్లర నాయకుడు, ఒక ముఠా నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి మరి ఫ్యూచర్ సిటీ పేరిట భూ దందాలు చేస్తున్నాడు, భూ బాగోతాలు చేస్తూ ఉన్నాడు. నేను అందుకే మిమ్మల్ని అంటా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ పాలసీ ఒకటే, ఏ కంపెనీ పోతేంది, ఎవడు ఉంటే ఏంది, ఎవడు బతికితేంది, ఎవడు చస్తేంది, ఏ జాబులు పోతే ఏమి, ఎవరికి జాబులు రాకపోతేమి, మనకు కమిషన్లే ముఖ్యం అని చెప్పి ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. చందాల దందాలు నడుస్తున్నాయి, ఇయ్యకపోతే తలకు తుపాకులు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. హిల్ట్ అని ఒక పాలసీ తెచ్చినారు. హిల్ట్, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఉన్న పరిశ్రమలు మూసేయండి, పర్సంటేజ్లు మాకు ఇవ్వండి, మూటలు ఇవ్వండి, మీరు మాల్స్ కట్టుకోండి, టవర్స్ కట్టుకోండి అని హైదరాబాద్లో 10,000 ఎకరాలకు ఇవాళ మంగళం పాడే ప్రయత్నం, వాటిని మొత్తం అన్నదమ్ములకు, అస్మదీయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక్క మాట మాత్రం నేను అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. కంపెనీలు పోతుంటే, ఇక్కడి నుంచి తరలిపోతుంటే మరి వాటిని ఆపలేని అసమర్థులను మాత్రమే కాదు, వాటిని ఎత్తుకపోతున్న వాళ్ళని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రయోజనాల గురించి గట్టిగా మాట్లాడితే ప్రాంతీయవాదం అని మాట్లాడుతున్నారు. మరి నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీని, ఇక్కడున్న కంపెనీలను గుజరాత్కు తరలిస్తుంటే, ఎత్తుకపోతుంటే, గద్దల్లాగా తన్నుకపోతుంటే అది జాతీయవాదం అవుతుందా? బీజేపీకి సిగ్గుందా? ఇక్కడి కంపెనీలు ఆ రోజు కేసీఆర్ గారి కష్టంతో వచ్చిన ఒక కేన్స్ పరిశ్రమ, ఒక మైక్రాన్ పరిశ్రమ, వీటిని గుజరాత్కు గద్దల్లాగా మోడీ గారు తన్నుకపోతే అది ప్రాంతీయవాదం అవుతుందా, జాతీయవాదం అవుతుందా? ఆలోచించండి. ఎంత అవకాశవాది భారతీయ జనతా పార్టీయో ఒక్కసారి ఆలోచించండి. మాకు తెలుసు మీ కష్టం. డిగ్రీలు చేతబట్టుకొని పట్టభద్రులు పట్టణంలో కొలువు తీరి మీరు కొలువుల కోసం ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. ఇరికిరికి రూములలో 5-6, 10 మంది ఒక దగ్గర ఉంటూ సర్దుకపోతూ కిరాయిలు కట్టడానికి మీరు పడే కష్టాలు కూడా మాకు తెలుసు. సెంట్రల్ లైబ్రరీలో పుస్తకాలతో కుస్తీలు పడుతూ, చాయ్ సమోసాలతోనే కడుపు నింపుకుంటూ మరి అవస్థలు పడే మీ గురించి మాకు అవగాహన ఉంది. తల్లిదండ్రులకు భారం కాకూడదు అని మీ బాధ. పైసలు పంపించమని అడిగితే నామోషి. పాకెట్ మనీ కోసం మీరు పడే బాధలు మాకు తెలుసు, చేసే చిరు జాబులు కూడా మాకు తెలుసు. మరి ఇట్లాంటి వాళ్ళ జీవితాలతో క్రూర పరిహాసం ఆడుతున్నది కాంగ్రెస్ పార్టీ. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు, బీజేపీ కూడా. బడే బాయ్ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి, చోటే బాయ్ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అక్కడ 2 కోట్లున్నాయి, ఇక్కడ 2 లక్షలు కూడా నై. బడే మియాతో బడే మియా, చోటే మియా సుబాన్ అల్లా అన్నారు. ఎంత గట్లున్నది ఇద్దరి కథ. అందుకే నేను అనేది, మోడీ గారేమో ఏవయ్యా ఉద్యోగాలంటే పకోడీలు వేసుకోండి, చెగోడీలు వేసుకోండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ అందరినీ చివరగా ముగించే ముందు కోరేది ఒక్కటే, నేను మీలాగనే కష్టపడి చదువుకున్నా. హైదరాబాద్లో నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన. ఆ తర్వాత నేను పూనా యూనివర్సిటీలో ఒక పోటీ పరీక్ష రాసి, జేఎన్యూ వాళ్ళు పోటీ పరీక్ష పెడితే భారతదేశంలో ఆ రోజు 16 యూనివర్సిటీల్లో మాత్రమే బయోటెక్నాలజీ కోర్సు మాస్టర్స్లో ఉండేది. ఆ రోజు రాసి లక్షల మంది విద్యార్థులు రాస్తే 1000 మంది ఎంపికైతే అందులో నేను ఒక్కరిని. పోటీ పరీక్షలు రాసిన అనుభవం నాకుంది. ఎంఎస్సి చదువుకున్నా. ఆ తర్వాత జీమాట్ అనే పరీక్ష రాసి అమెరికా పోయినా. అక్కడ ఎంబీఏ చేసి మళ్ళీ అక్కడ కూడా ఇంటర్వ్యూలకు అపియర్ అయ్యి కష్టపడి ఏ సిఫారసు లేకుండా అమెరికాలో ఉద్యోగాలు సంపాదించుకున్నా. నాకు తెలుసు పరీక్షలు రాయడం ఎంత కష్టమో తెలుసు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం ఎంత కష్టమో తెలుసు.
ఇంటర్వ్యూలకు అపేర్ కావాలంటే ఎంత కష్టమో తెలుసు, ఉద్యోగం కొట్టడం ఎంత కష్టమో తెలుసు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఆలోచించమని. ఈ రేవంత్ రెడ్డికో బండి సంజయ్కో కనీసం పరీక్షలు రాసే తెలివి ఉన్నదా? నకలు కొట్టే బ్యాచ్ ఇది. ఏం చదివినరో ఎవరికి తెలియదు. ఒక్క పోటీ పరీక్ష రాసిన మొఖాలు ఇవి. ఒక జాబ్ కొట్టినరా ఎప్పుడన్నా జీవితంలో? గోడ మీకు సున్నం కొట్టుడు తప్ప జాబ్ కొట్టే మొఖాలు ఇవి. మరి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ నిరుద్యోగుల గురించి. మీ కష్టం తెలిసింది మాకు, అందుకే మేము అడిగేది, అందుకే మీకు చెప్పేది. మీ బాధ్యత పెద్దది, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళది. ఇవాళ కేవలం ఉద్యోగాల గురించి మాత్రమే కాదు మీరు ఆలోచించాల్సింది, నోటిఫికేషన్ల గురించి మాత్రమే కాదు. ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లా అయిందో ఒక్కసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని అందరినీ చెప్పేది ఒకటే, ఇవాళ మీ తండ్రి ఒక రైతన్న, మీ తండ్రి ఒక నేతన్న కావచ్చు, ఒక గీత కార్మికుడు కావచ్చు, ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, మీ చెల్లె ఒక ఆశా వర్కర్ కావచ్చు, మీ అక్క ఒక అంగన్వాడీ టీచర్ కావచ్చు. ఇవాళ రాష్ట్రం మొత్తంలో ఎట్లాంటి పరిస్థితి ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. బుల్డోజర్ల విధ్వంసం, బూతుల వరద, అవినీతి బురద. మరి ఇవాళ సర్కార్ అనేది లేదు ఈ రాష్ట్రంలో, సర్కస్ మాత్రమే ఉన్నది. ఎంత చండాలమైన వ్యవహారం చేస్తా ఉన్నారో ఆలోచించండి. ఈ అవినీతి పరుడు, ఈ అవివేకి మన రాష్ట్రాన్ని బికారుల రాష్ట్రం అంటాడు, దివాలా తీసిన రాష్ట్రం అంటాడు. ఆత్మగౌరవం లేకుండా ఢిల్లీ పోతే నన్ను దొంగలాగా చూస్తున్నారని మాట్లాడుతున్నాడు. మరి అందుకే నేను అంటా ఉన్నా, తెచ్చుకున్న తెలంగాణ తెరలైపోతుంటే, పాడైతుంటే తెలంగాణ యువత చూస్తా ఊరుకోవాలా ఆలోచించండి. నేను అడగట్లేదు మిమ్మల్ని నేపాల్ లాగా భూకంపం పుట్టించమని అడగట్లేదు, నేను అట్లా చేయమని అడుగుతలేను. శ్రీలంక లాగా శివతాండవం చేసి యువతరం మరి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చింది, అట్లా చేయమని నేను అడుగుతలేను. విధ్వంసాలకు దిగుమని చెప్పి నేను పిలుపునిస్తలేను. అల్లర్లు చేయమని ఆజ్యం పోయడం లేదు. రెచ్చగొట్టి చిచ్చు పెట్టి కేసుల్లో ఇరికించి తప్పించుకునే రాజకీయం బీఆర్ఎస్ చేయదు. ఉద్యమ కాలంలో కూడా కేసీఆర్ గారు ఒక్కటే చెప్పిండ్రు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళ నెత్తురు చిందొద్దు అని చెప్పినాడు మీ అందరికీ. అందుకే ఒక అన్నగా, ఒక సోదరుడిగా నేను మాటిస్తా ఉన్నా, ఖచ్చితంగా 2028లో 600 మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి మీ బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా. గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, ఆగండి, గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, కానీ ఈసారి అట్లా కాకుండా పూర్తి స్థాయిలో బాధ్యత నేను తీసుకుంటాను. ఒక అన్నగా మీకు అండగా నిలబడతాను. రాబోయే 2 ఏళ్ళు పోరాటం చేద్దాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక జాబ్ క్యాలెండర్తో సహా మీరు కోరుకున్న విధంగా నోటిఫికేషన్లు, మీరు కోరుకున్న